మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఒక రైతు కుటుంబంలో 1992 జూలై 7న బొల్లా శ్రీకాంత్ పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అతను 2 కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఉరిజనం అయితే మరో అడుగు ముందుకేసి ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మానాన్న అలా చేయలేదు. మేము బతుకున్నంత వరకు వీడిని బాగా చూసుకుంటాం, మేము పోయాక దేవుడే చూసుకోవాలి అని అనేవారు. కళ్ళు కనపడకపోవడం తప్ప బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుగ్గా ఉండేవాడు. కానీ ఇంటర్లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు చెప్తే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే ఉండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్లో స్కూల్ ఫర్ ద స్పెషల్లీ ఏబుల్డ్లో చేరాడు. అక్కడ కూడా పిల్లలు అవమానం పెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడి వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకొని చెంపచెళ్ళం అనిపించింది. అది అతడి జీవితంలో గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్లో ఎంపీసీలో చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసిన వారు అవాక్కయ్యారు. కానీ ఐఐటి వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. నిరాశపడని అతను అమెరికా యూనివర్సిటీస్లకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే స్టాన్ఫోర్డ్ మరో 2 యూనివర్సిటీలు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ హార్వర్డ్ మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. అక్కడ బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్సెస్లో చేరిన తొలి అంధుడుగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా లేదు అని చెప్పాడు. భారతదేశం చేరుకొని తన తోటి నిరుపేద దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతడు భగవంతుడిని ప్రతి రాత్రి ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు. శ్రీకాంత్ ఇండియాకు వచ్చి హైదరాబాద్ దగ్గర బొల్లం ఇండస్ట్రీస్ స్థాపించాలని ఉందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చాడు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్ అబ్దుల్ కలాం గారే అక్కడికి వచ్చారు. ఇద్దరు కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా 4 లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇప్పుడు సుమారు 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. అతడు 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు. చీకటిని అసహ్యించుకునేవారు కొందరు, చీకటిని చూసి భయపడేవారు ఇంకొందరు, చీకటిని చీల్చుకు వెళ్ళేవారు మరికొందరు. ఆ 3వ రకం వాళ్లను 3 అక్షరాల పదంలో సూర్యుళ్ళు అంటారు. మనవాడు మరో సూర్యుడు, మరియు ఎందరికో మార్గదర్శి. ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ దిశ నిర్దేశితాలు. గ్రేట్ పర్సన్, గ్రేట్ వర్క్, ఆత్మస్థైర్యం ఉంటే, ఎలాంటి కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి బొల్లా శ్రీకాంత్ ఒక ఉదాహరణ.